స్టూడెంట్స్, NTRUHS కండక్ట్ చేసే BNYS కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో నేను మీకు కౌన్సిలింగ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఫీజు ఎలా కట్టాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మీ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. BNYS అంటే బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ అనమాట. ఓకే, సో మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్కి BNYS కోర్స్కి నీట్ ఎగ్జామ్ రాయనవసరం లేదు, అలాగే ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాయనవసరం లేదు. జస్ట్ మీరు ఇంటర్లో బైపీసీ తీసుకుంటే సరిపోతుంది. సో ఇంటర్లో ఎవరైతే బైపీసీ తీసుకుంటారో బైపీసీ అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. చూడండి, ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్ ఇంటూ BNYS నేను చెప్పాను కదా 2022-23 ఇయర్కి. ఎస్, ఈ కోర్స్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ఇంటర్మీడియట్లో జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే SC ST BC అయితే కనుక 40% మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇలా ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్, సో ఈ కోర్స్కి మనం అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే దాదాపు 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్, స్టెప్ 2 లాగిన్ ప్రాసెస్, స్టెప్ 3 అప్లికేషన్ డీటెయిల్ ఫామ్, స్టెప్ 4 పేమెంట్ డీటెయిల్స్ అంటే పేమెంట్ కట్టాలి మనం, స్టెప్ 5 డాక్యుమెంట్స్ ప్రాసెస్ అంటే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, స్టెప్ 6 మీ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం. స్టెప్ బై స్టెప్ మనము కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ కౌన్సిలింగ్కి ఫీజు కూడా మీకు చెప్తాను. OC BC అయితే కనుక 2950 రూపీస్ పడుతుంది, ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అలాగే SC ST అయితే కనుక 2360 రూపీస్ పడుతుంది, ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎస్, సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి. ఇక్కడ మీ పేరు, మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి, మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇక్కడ, పాస్వర్డ్ ఏదో ఒక పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ అక్కడ పెట్టుకోండి అనమాట. తర్వాత అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. చూడండి, ఈ విధంగా డియర్ అని చెప్పి మీ పేరు ఇక్కడ, ఎవరు OTP అని చెప్పి ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP చూసుకొని స్క్రీన్ పైన ఎంటర్ OTP సెండ్ టు మొబైల్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఆ OTP అక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఓకేనా, దాంతో స్టెప్ 1 ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. స్టెప్ 1 ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి యూజర్ ID అలాగే పాస్వర్డ్ వాళ్ళు పంపిస్తారన్నమాట. యూజర్ ID అండ్ పాస్వర్డ్ పంపిస్తారు, చెక్ చేసుకోండి. ఆ యూజర్ ID పాస్వర్డ్ మీరు యూజ్ చేసుకొని స్టెప్ 2 చూడండి, ఇక్కడ స్టెప్ 2 లాగిన్ ప్రాసెస్. ఈ లాగిన్ ప్రాసెస్ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది, లాగిన్ ఫామ్ అని చెప్పేసి. యూజర్ ID, మొబైల్ నెంబర్, పాస్వర్డ్. సో యూజర్ ID పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది, చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో క్యాండిడేట్ డీటెయిల్స్ అనమాట. ఇది స్టెప్ 3. మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, మీ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సో ఇది మీకు ఇది కొంచెం ఎంత బాగా క్లియర్గా కనపడటం లేదు కాబట్టి నేను జూమ్ చేస్తాను దీన్ని. ఈ విధంగా చూడండి, క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఎంటర్ చేసుకోవాలి మాన్యువల్గా. తర్వాత ఇక్కడ మీ జెండర్ చూస్ చేసుకోండి, మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, SSC హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత 10th క్లాస్ ఎప్పుడు ఏ మంత్లో పాస్ అయ్యారు ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి, మంత్ అండ్ ఇయర్ అనమాట. అలాగే ఇంటర్మీడియట్ అనమాట, ఇక్కడ ఇంటర్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడ మనం ఇవ్వాలి. తర్వాత క్యాస్ట్ కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటో ఇక్కడ మీరు ఇవ్వాలి. లోకల్ ఏరియా ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ సబ్ కేటగిరీ అంటే క్యాస్ట్లో ఏమైనా సబ్ కేటగిరీ ఉంటే మీరు ఇక్కడ ఇవ్వాలి.
ఇంటర్ బోర్డ్ ఇక్కడ చూస్ చేసుకోండి. ఏపీ ఇంటర్ బోర్డా లేకపోతే తెలంగాణ ఇంటర్ బోర్డు ఇక్కడ చూస్ చేసుకోండి, లేకపోతే సిబిఎస్ఈ ఐసీని ఇక్కడ చూస్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇంటర్ పాస్ టైప్, సో ఇంటర్ పాస్ టైప్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఎవరు ఇష్యూ చేశారని చెప్పి ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. మైనారిటీ ఏమైనా ఉంటే ఇక్కడ మైనారిటీ సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, పీడబ్ల్యూడీ మీకు ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ ఎస్ఆర్నో మెన్షన్ చేయండి. మీ ప్లేస్, స్టేట్, పిన్ కోడ్, ఆధార్ నంబరు, అడ్రస్, డిస్టిక్, మొబైల్ నెంబర్ అవన్నీ మీకు తెలుసు కాబట్టి ఎంటర్ చేసేయండి. తర్వాత పేరెంటల్ ఇన్కమ్ అనమాట. మీ పేరెంటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. సో అది నేను నెక్స్ట్ పేజ్ చూపిస్తాను. ఈ విధంగా చూడండి, పేరెంటల్ ఇన్కమ్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్, సో మీకు మీ పేరెంట్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక సో ఆ నంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ క్లైమింగ్ లోకల్ స్టేటస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇదేది ఇఫ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీఎస్ టు ఏపీ, అంటే తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైనా వచ్చింటే కనుక అలాంటి వాళ్ళు లోకల్ స్టేటస్ని అంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లోకల్ స్టేటస్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ మీరు ఎస్ఆర్నో ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఓన్లీ తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైతే షిఫ్ట్ అయింటారో అలాంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, రిమైనింగ్ వాళ్ళకి అవసరం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ ఇంటర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. టోటల్ మ్యాక్సిమం మార్క్స్, సో ఇంటర్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత టోటల్ గ్రూప్ సెక్యూర్డ్ మార్క్స్, సో గ్రూప్ సబ్జెక్ట్స్లో మీకు ఎంత మార్క్స్ వచ్చాయి ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని కింద గ్రూప్ సబ్జెక్ట్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ మైగ్రేటెడ్, అంటే ఒకవేళ మీరు తెలంగాణ నుంచి ఏపీకి ఏమన్నా షిఫ్ట్ అయ్యింటే సో ఏపీలో ఏ డిస్టిక్కి మీరు మైగ్రేట్ అయ్యాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. తర్వాత స్టడీ డీటెయిల్స్ అనమాట. ఇయర్ ఆఫ్ స్టడీ, నేమ్ ఆఫ్ ద స్కూల్, ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీరు ఏ ప్లేస్లో చదివారు, ఏ ఊర్లో చదివారు, ఆ స్కూల్ పేరు ఏంటి, ఆ ప్లేస్ ఏంటి, ఆ స్కూల్ ఉన్న ప్లేస్ ఏంటి, డిస్టిక్, స్టేట్ మొత్తం మీరు ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఓకే, దాని తర్వాత మీకు పేమెంట్ అంటే ఫీజు కట్టడానికి ఒక విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫీజు అనేది డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే యూపీఐ నుంచి కానీ మీరు అమౌంట్ అయితే పేమెంట్ చేయొచ్చు. సో నాకు తెలిసి డెబిట్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డ్ ఇక్కడ చూస్ చేసుకొని డెబిట్ కార్డ్ నంబరు, తర్వాత సివివి నంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్ అవన్నీ ఎంటర్ చేసుకొని మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ మీరు ఎంటర్ చేసుకుంటే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. పేమెంట్ సక్సెస్ అయితే ఈ విధంగా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, రిసిప్ట్ ఆర్ పేమెంట్ స్టేటస్ పైన అని చెప్పేసి. చూడండి ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి స్టేటస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అనమాట. ఇప్పుడు మీరు మళ్ళీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇప్పుడు వన్స్ మీరు ఫీజు కట్టిన తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేస్తాము? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ డీటెయిల్స్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది, పేమెంట్ కూడా మనం చేసేసాము. ఇప్పుడు మనం డాక్యుమెంట్ ప్రాసెస్ అనమాట. దాన్ని మళ్ళీ మీరు లాగిన్ అయితే కనుక ఇప్పుడు మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర ఈ స్టేజ్లో ఉన్నారనమాట. చూడండి 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ 6 to 10, అలాగే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, తర్వాత పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, అంటే మీ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట, ఆధార్ కార్డ్ కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్. సో ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలంటే రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పేసి ఏమైనా రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ బెనిఫిట్స్ మీకు పొందాలనుకుంటే కనుక అప్పుడు మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. అలాగే ఇక్కడ మైనారిటీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు మైనారిటీ స్టూడెంట్ అయితే అలాంటి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ టీఎస్ టు ఏపీ, ఒకవేళ మీరు టీఎస్ నుంచి ఏపీకి ఏమైనా మైగ్రేట్ అయ్యింటే ఫ్యామిలీ, అలాంటప్పుడు ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి, రిమైనింగ్ వాళ్ళు అవసరం లేదు. సో ఈ విధంగా ఏదైతే అవసరమో అవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కడైతే మనకు రెడ్ స్టార్ మార్క్ ఉంటుందో, రెడ్ స్టార్ మార్క్, ఓకేనా, రెడ్ స్టార్ మార్క్ ఉంటే అది కంపల్సరీగా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది.
చూడండి ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర రెడ్ స్టార్ మార్క్ లేదు. సో అది మీ ఇష్టం అనమాట. ఆ విధంగా ఎక్కడైతే మనకు ఎస్ఎస్సి మార్క్స్ మా పక్కన రెడ్ స్టార్ మార్క్ ఉంది, సో అవి మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద అప్లోడ్ సర్టిఫికేట్స్ అని క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. ఫైనల్గా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. చూడండి, వన్స్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి కూడా మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ మనకి ఫ్యూచర్లో అవసరం అవుతుంది. నెక్స్ట్ మీరు మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో మీ ఫోటో సిగ్నేచర్ కనిపిస్తుంది, మీ మొత్తం డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత కింద మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది అనమాట క్లియర్గా. ప్రింట్ కింద ఆప్షన్ ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో అది ప్రాసెస్ అనమాట. దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.